వెల్కమ్ టు తెలుగు 360. నేను వీణా సాధినేని. హైదరాబాద్ అంటే చార్మినార్, చార్మినార్ అంటే ఓల్డ్ సిటీ. ఈ ఓల్డ్ సిటీలో ఉండే రద్దీ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. ముఖ్యంగా రంజాన్ సీజన్ ఇక్కడ జరుపుకున్నట్టు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా జరుపుకోరు. అండ్ ఆబ్వియస్లీ ఇక్కడ ముస్లిం కమ్యూనిటీ ఎక్కువ కాబట్టి ఎక్కువగా జరుపుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ షాపింగ్ ఎలా ఉంటుందో, ఇక్కడ రంగురంగుల లైట్లు ఎలా ఉంటాయో, తినే వాటికి కూడా అంతే ఫేమస్ అనమాట. షేర్ కుర్మా అని వినే ఉంటారు కదా. ఇప్పుడు అది ఎక్కడ చేస్తారు, ఎలా చేస్తారు, ఏంటి దాని స్పెషల్ ఏంటో తెలుసుకుందాం. రంజాన్ మాసంలో ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండే ముస్లింలందరూ కూడా ఈవినింగ్ అయింది అంటే కనుక షేర్ కుర్మా చేసుకోకుండా అస్సలు ఉండరు. అది చేసుకునే పద్ధతి కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, టేస్టీఫుల్గా ఉంటుంది. అయితే హైదరాబాద్లో ప్రత్యేకంగా సేమియాలు తయారు చేస్తూ ఉంటారు. ఇందులో కూడా చాలా టైప్స్ ఉంటాయని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇందులో ఉండే టైప్స్ ఏంటి, అసలు ఎలా తయారు చేస్తారో ఒకసారి తెలుసుకుందాం. నా పేరు శంకర్. ఓకే, ఎప్పటి నుంచి మీరు 30 years నుంచి చేస్తున్నా ఇక్కడ. ఓకే, ఏమేం టైప్స్ ఉంటాయి సేమియాలు? దీంట్లో 4 టైప్స్ ఉంటాయి మేడం. ఏమేంటి? ఒకటి రోస్టెడ్ ఉంటుంది, ఒకటి వైట్, ఇది పేనీలు, ఇది వైట్ పేనీ, అంతే. ఇంకా వస్తాయి ఇంకా 2 రకాలు. ఇంకా ఇప్పటి రాలే, వచ్చే ఇంకా 5-6 వేలు పడుతుంది రానికి. సో ఎట్లా ప్రైసెస్ ఎలా ఉంటాయి? ప్రైజెస్ మనం 80 రూపీస్ అమ్ముతాం. ఇది రోస్టెడ్, వైట్ కూడా సేమ్ రేటు. ఇది 180 రూపీస్. ఎందుకని 180 రూపీస్? అందులో ఇది నెయ్యి ఉంటుంది, దీంట్లో నెయ్యి ఉంటుంది. ఓన్లీ మిల్కులు వేసుకొని తినడం ఇది. అదైతే చేసుకోవాలి మనం. దానిలో డ్రై ఫ్రూట్స్ ఇట్లా అవన్నీ వేసి చేయాల్సి వస్తుంది. నార్మల్ అంటే మనకు మంత్లీ వచ్చి 2-3 కార్టూన్లు అమ్ముడు పోతాయి. మన సీజన్లో వచ్చి 500-550 అట్లా పోతాయి. దీని హిస్టరీ గురించి చెప్పండి. అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పటి నుంచి మీరు అమ్ముతున్నారు? ఫస్ట్ టైం మేమైతే 30 years నుంచి చేస్తున్నాం మేడం. మాకు అంత హిస్టరీ దాని గురించి తెలియదు. మాల్ వస్తుంది, మేము అమ్ముతాం. 30 years నుంచి అంటే ఇప్పుడు ఇది ఓన్లీ రంజాన్ ముస్లింలు చేసుకుంటారు అట్లా ఏమన్నా? అట్లా ఏం లేదు మేడం, మన మొత్తం చేసుకుంటారు. హిందువులు కూడా చేసుకుంటారు, ముస్లింలు కూడా చేసుకుంటారు. దానికి ఏముండదు అట్లా. ముస్లిం 75% తీసుకుంటే మన తెలుగు వాళ్ళు 25% తీసుకుంటారు కంపల్సరీ. ఇక్కడ ఫేమస్ అంటే అది వేరేది వస్తుంది మాల్, ఇంకా రాలేదు అది. అది హోల్సేల్ ఉంటుంది. అది దాంట్లో ఉప్పు ఉంటుంది, దాంట్లో సేమియాలు. చాలా మంది చేయడానికి రాదు, ఓన్లీ ముస్లిమ్స్ చేయగలుగుతారు. నార్మల్ గా అంటే మన నెయ్యి ఉంటుంది కదా, అసలు నెయ్యి దాంట్లో వేయించుకొని పాలలో వేస్తారు. అది వేసుకున్న తర్వాత పాలు ఇట్లా వేడి చేసుకొని చక్కెర ఇట్లా వేసి దానిలో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని వేసుకోవాలి. వేసుకొని అవన్నీ వేసుకున్న తర్వాత తయారవుతుంది. మేము ప్రతి ఇయర్ తింటాం. రంజాన్ సీజన్ లోనే ఎట్లా సెలబ్రేట్ చేసుకుని, ఇంకా ఇవన్నీ ముస్లిం స్పెషల్ ఐటమ్స్ కదా, మీరు ఏమేమి తీసుకొని ఇంట్లో తింటూ ఉంటారు? మేము సేమియాలు తీసుకెళ్తాము, బాస్మతి రైస్, బిర్యానీ కూడా చేసుకుంటాము. చిరుకుర్మా అని ఉంటుంది, అంటే ఈ సేమియాలతో చిరుకుర్మాని తయారు చేసుకుంటాము. అది బి తింటాము. ఇంకా మళ్ళీ స్వీట్ ఉంటుంది, డబుల్గా మిఠా, అది కూడా చేసుకుంటాం. ప్రతి ఇయర్ చేసుకుంటాం. షేర్ కుర్మా అంటే అది అచ్చంగా ఓల్డ్ సిటీలోనే దొరికిద్ది అని అంటూ ఉంటారు కదా, అది ఎట్లా తయారు చేస్తారు? ఇక్కడైతే 75% ఇక్కడనే దొరుకుతుంది మేడం. ముస్లిం మన ఇక్కడ ఏరియాలో దొరుకుతాయి, పాత బస్తీలోనే. మళ్ళీ నువ్వు అక్కడ సైడ్ వెళ్తే ఉండవు, అట్లా ఉంటుంది. ఏదో నార్మల్గా అక్కడ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు కొంచెం కొంచెం అమ్ముతారు. మేమైతే ఇక్కడ హోల్సేల్గా చేస్తాం. ఎలా జరుపుకుంటూ ఉంటారు అంటే ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటారు కదా, ఓల్డ్ సిటీ చార్మినార్ దగ్గర బాగుంటది, అది చాలా బాగుంటది మేడం. ఇక్కడ మన చుడి బజార్ ఉంది కదా, చుడి బజార్ కూడా ఫేమస్. మన లాడ బజార్ ఫేమస్, అట్లా చార్మినార్ ఫేమస్. దాన్ని బట్టి ఉంటుంది. మళ్ళీ ముంగడ పోయిన తర్వాత హోటల్ వస్తుంది ఒకటి, పిస్సా హౌస్ అని, అది ఇంకా ఫేమస్. అట్లా ఇక్కడ పోతేనేమో షాదాబ్ హోటల్ ఫేమస్. ఈ ఏరియా మొత్తం ఫేమసే. ఎక్కడ పోయినా మనం కడుపు నిండా తిని బయటకు వెళ్ళొచ్చు. అట్లా అస్సలు మిస్ అవ్వకూడదు ఒక ఐటమ్ ఏంటి చార్మినార్కి వచ్చి ఇది అస్సలు తినకుండా వెళ్ళకూడదు అంటే హలీం. ప్రతి ఇయర్ ఇక్కడ వస్తారు చాలా మంది, 90% హలీం కోసమే వస్తారు తినడానికి. రంజాన్ సీజన్ అంటే హలీం తినడం, ఇవన్నీ తీసుకెళ్ళడం. అది కాజు, ఇది బాదం, కిస్మిష్, ఖజూర్, పిస్తా, అది పెయిన్ ఖజూర్. అంటే ఒక్క పొద్దు వదలడానికి వాళ్ళు ఫస్ట్ ఉంటారు కదా, అది వదలడానికి. ఇంకా ఇవైతే కామన్ ఇవన్నీ వేస్తారు మేడం. అట్లా ఇది రోజు తయారు చేసుకుంటారు వాళ్ళు.
షర్బత్ తయారు చేసుకుంటారు అంటే ఒక్క పొద్దు వదిలేటప్పుడు తాగడానికి ఓకే ఇవన్నీ వేసి చేస్తారు చేస్తారు. ప్యాకేజ్ లెక్కన అమ్ముతూ ఉంటారా లేకపోతే ఎట్లా? లూజ్ కూడా అమ్ముతాము, ప్యాకేజ్ బి అమ్ముతాం. ఓకే, ఎలా ఉంటుంది ప్రైస్? ప్రైస్ అలాగలా ఉంటాయి మేడం. ఇది 50 రూపీస్. ఓకే, ఏవైనా సరే 100 గ్రామ్స్ అయితే 50 రూపీస్. అట్లా ఉంటాయి 100 గ్రామ్స్. అంటే ఇది అలాగ ఉంటాయి. దీని 250 గ్రామ్స్ ఉంటుంది. ఇది 250. ఇది పిస్తా కాస్ట్లీ ఉంటుంది. ఇది 240 ఉంటుంది. ఏంటండి ఇది? ఇది సార పలుకులు అంటారు, మన దాంట్లోనేమో సార పలుకులు అంటారు, ముస్లిం దాంట్లో చిరంజీ అంటారు. ఓకే, సో ఇవన్నీ షీర్ కుర్మాలో వేస్తే ఇంకా టేస్టీగా ఉంటాయి. ఇవే అసలు మేలు వేయడం దాంట్లో. దాన్ని బట్టి సేమియాలు వేస్తే సెట్ అయిపోతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే. नाम मेरा अब्दुल रहमान खान है। ओके, ओके। हाउ डू यू सेलिब्रेट रमजान? रमजान सेलिब्रेट बोले तो मैडम क्यों बोलते ये शॉप 30 इयर्स पुराना है। और रही बात दूसरा इसमें है तो मेरे पेरेंट्स भी आते हैं पर यहाँ पर हर साल इसीलिए आते हैं कि यहाँ क्वालिटी मिलता है आपको। ड्राई फ्रूट से लेके सेमी लेके कौन सा भी चीज़ लो यहाँ पर नंबर 1 क्वालिटी रहता है और बेस्ट प्राइस में मिलता है यहाँ पर। अच्छा अच्छा, आप कैसा सेलिब्रेट करते हो? हम सेलिब्रेट ऐसा करते हैं, अब देखिए अब सेमिया ले लेते, ले लेके सेमी ड्राई फ्रूट्स वगैरह ले लेते। सेमी को क्या करते हैं प्योर घी आता ना, घी में थोड़ा फ्राई करते, फ्राई करे बस मिल्क को बॉईल करते, बॉईल करे बस लाइट बॉईल होता ना जब उसको सेमिया डाल देते, डाल दे कर देके उसको अच्छा बॉईल करे बस। जब मिल्क नॉर्मल ठंडा होता ड्राई फ्रूट्स को ऐसा फिर घी में फ्राई करते, लाइट फ्राई करके उसके बाद डाल देते। अच्छा डाल के नमाज वमाज पढ़ के आके करके उसके बाद शीर खुरमा पीते, बिरयानी खाते। अच्छा, आपका फेवरेट क्या कौन सा आइटम है रमजान का? रमजान में शीर खुरमा शीर कुरमा। ये लास्ट साल में एक बार बनता, वो उसका बाद कहीं नहीं आता। 11 महीने बना लो वैसा टेस्ट नहीं आता। ये महीने में जो टेस्ट आता साल के 11 महीने में वो टेस्ट नहीं आता। ठीक है, थैंक यू। సో చూసారు కదా, ఎంతో ఫేమస్ అయిన ఈ షేర్ కుర్మా చేయడానికి సేమియా ఎంత ఇంపార్టెంటో అండ్ ఆ చేసే విధానం కానీ ఇప్పుడు చాలా కాంట్రవర్సీస్ నడిచాయి. కానీ కుల మతాలకు అతీతంగా ఇది కొనుక్కోవడానికి ఎంతో మంది వినియోగదారులు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అండ్ అంతే ఇదిగా ఇక్కడ తీసుకుంటూ ఉంటారు కూడా. ముఖ్యంగా చార్మినార్ వీధుల్లో కానీ ఈ గల్లీల్లో మసాలా వేసి డిఫరెంట్ స్టైల్స్తో అయితే అవి చేస్తారు అండ్ తింటారు అని కూడా మనం చూసాం కదా. సో నెక్స్ట్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ తెలుగు 360.